హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాకా. ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్. పల్లె ప్రశాంత్ అరెస్ట్ అయ్యింది కదా, 14 రోజులు జైలు ఉంచుతారు. అట్లనే ఈ వీడియో ద్వారా మీకు తెలియని విషయాలు అనేది మీకు చాలా చెప్తా ఫ్రెండ్స్. ఇక్కడ చాలా హై డ్రామా అనేది నడుస్తుంది. బిగ్ బాస్ షో అనేది పెద్ద హై డ్రామా. దాంట్లో ఇప్పుడు మా టీవీ అనేది చాలా పెద్ద హై డ్రామా క్రియేట్ చేసింది. ఇదంతా ఏందనేది మీకు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండింగ్ దాకా చూడాల్సిందే. తప్పకుండా లైక్ చేసి ఈ వీడియో ఎండింగ్ దాకా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కావడానికి గల కారణం ఏంటంటే, బిగ్ బాస్లో విన్నర్ అయ్యిండు. విన్నర్ అయిన తర్వాత బయటకు వద్దామని చూసిండు. బయటకు వద్దామని చూస్తే ఏమైందంటే, ఫ్రంట్ గేట్ నుంచి కాకుండా బ్యాక్ గేట్ నుంచి పోవాలని చెప్పి పోలీసులు ఆల్రెడీ చెప్పేశారు. ఇక్కడ చెప్పాల్సిందే వాళ్ళకు, బిగ్ బాస్ ప్రొడ్యూసర్లకు అండ్ మా టీవీ యాజమాన్యానికి చెప్పాలి. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే, అసలు ఈ ఫ్రంట్ గేటే ఓపెన్ చేయకపోతుండే. పల్లవి ప్రశాంత్ చేసిన తప్పు ఏంటంటే, ఫ్రంట్ గేట్ నుంచి రావడం వల్ల అక్కడ ఆల్రెడీ బయట క్రౌడ్ ఉంది. ఆ క్రౌడ్ ఏమైందంటే, ఒక్కసారి పల్లవి ప్రశాంత్ దగ్గర రాగానే మరి ఆ బస్ అద్దాలు 11 గంటలకే బలగొట్టిరట. ఇవి పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చేసిరా లేకపోతే వేటోడు ఎవరైనా చేసిండా అనేది అది పోలీసులకు తెలియదు, అసలు ఎవరికి తెలియదు అసలు వాళ్ళు ఫ్యాన్సా లేకపోతే ఇంకెవరా అనేది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఈ బిగ్ బాస్ అనేది చాలా ఎఫెక్టెడ్ షో ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఎఫెక్టెడ్ షో. ఎంత ఎఫెక్టెడ్ అంటే, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరిని మొత్తం ఎట్లా అంటే, ఈ దీంట్లో ఏదో ఒకటి రోజుకు ఏదో ఒక వింత, ఈ గేమ్ షోలు అని చెప్పేసి వాళ్ళు కొట్టుకోవడాలు, అరుచుకోవడాలు, అందరు రోజుకు ఏదో ఒక హైప్ క్రియేట్ చేయడం. ప్రతి ఒక్క వారం, ప్రతి ఒక్క రోజు అది పబ్లిక్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది ఫ్రెండ్స్. ఆ బిగ్ బాస్ షో అనేది పెద్ద వరస్ట్ షో. ఈ షో ఏమైందంటే, బిగ్ బాస్ సీజన్ 6 ఉంది కదా, అప్పుడే ఆగిపోవాల్సిన షో. ఎందుకంటే పబ్లిక్ కూడా బోరు కొట్టేసింది. ఆ టీఆర్పీ రేటింగ్ అనేది పబ్లిక్ ఎక్కువ చూస్తలేరు అని చెప్పేసి చాలా జరిగినాయి ఫ్రెండ్స్. ఇది అయినా కానీ బిగ్ బాస్ షో 7 అనేది స్టార్ట్ చేశారు. ఈ బిగ్ బాస్ 7లో ప్లస్ అయిన పాయింట్ ఏంటంటే, రైతు బిడ్డ అనే ట్యాగ్. నిజం ఫ్రెండ్స్, రైతు బిడ్డ అనే ట్యాగ్ తోటే ఈ బిగ్ బాస్ 7 అనేది రన్ అయ్యింది. రైతు బిడ్డ అంటే ఏంది, విలేజ్లో మ్యాక్సిమం వీళ్ళే ఉంటారు. పల్లెటూళ్ళల్లో రైతులే ఉంటారు. ప్రతి ఒక్కరు చూడాలంటే ఏం చేయాలి, ఇట్లా ఒకటి చేయాలి. ఈ ఆల్రెడీ పిల్లాడు ఏం చేయండి, నన్ను బిగ్ బాస్ షోలో పంపించమని చెప్పి వీడియోలు చేస్తారు, అదొకటి ఉన్నది. అది వీళ్ళకు ప్లస్ అయింది, మాటి వాళ్ళకు, బిగ్ బాస్ షో వాళ్ళకు ప్లస్ అయింది. ప్లస్ ఏమైందంటే, అసలు రైతు బిడ్డ అనే కాన్సెప్ట్ లేకపోతే ఈ బిగ్ బాస్ షో అనేది ఇప్పుడు డౌన్ అయిపోతుండే 7 అనేది. ఈ రైతు బిడ్డ పోవడం వల్ల అసలు నేను ఇంతవరకు బిగ్ బాస్ షో ఎక్కువ అప్పుడప్పుడు చూస్తుండే. అది ఈ పిల్లాడు పల్లవి ప్రశాంత్ పోయినందుకు చూస్తుండే. బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్ మీదనే రన్ అయింది. వీళ్ళు ఏమంటారు, మా టీవీ స్కెచ్ ఇదంతా. మా టీవీ స్కెచ్, బిగ్ బాస్ షో స్కెచ్ ఇదంతా. ఆల్రెడీ ఎప్పుడో బ్యాన్ కావాల్సిన షో ఇది బిగ్ బాస్. అట్లాంటిది ఇప్పుడు కావాలని చేసినట్టే ఉన్నది. ఇప్పుడు యాజమాన్యం చెప్పిన తర్వాత వాళ్ళు ఫ్రంట్ గేట్ నుంచి పంపిస్తారా? సరే, ఈ పోలీసులు ఎవరికి చెప్పాలి? ఫస్ట్ ఎవరికి చెప్పాలి? పల్లె ప్రశాంత్కి చెప్పాలా, లేకపోతే మా టీవీ యాజమాన్యానికి చెప్పాలా, లేకపోతే ఎవరు వాళ్ళు బిగ్ బాస్ షో ప్రొడ్యూసర్లు, బిగ్ బాస్ షో వాళ్ళకి చెప్పాలనా? ఇప్పుడు నాగార్జునది కూడా ఇక్కడ తప్పలేదు ఫ్రెండ్స్. నాగార్జునకు పైసలు ఇస్తే హోస్ట్ చేస్తాడు అంతే. నాగార్జునది కూడా ఇక్కడ ఏం లేదు. మా టీవీ బిగ్ బాస్ షో ప్రొడ్యూసర్లో తప్పు ఇక్కడ. కానీ ఈ పోలీసులు ఏం చేస్తారంటే, అమాయకంగా ఉన్నాడు పల్లవి ప్రశాంత్ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వచ్చారు, పల్లగొట్టారు. ఇది జరుగుతుంది ఇక్కడ ఈ షోలో. ఈ షో అదే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయమని చెప్పేసి చేయొచ్చు కదా వీళ్ళు పోలీసులు. ఈ షో చాలా ఎఫెక్టెడ్ ఉన్నది, ఈ షో అవసరం లేదు అని చెప్పి చేయొచ్చు కదా పోలీసులు. మా టీవీ వాళ్ళ మీద చేయొచ్చు, బిగ్ బాస్ షో ప్రొడ్యూసర్ మీద చేయొచ్చు. మరి అట్లా చేయకుండా ఈ పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేయడంలో ఎంత న్యాయం ఉన్నది? సరే పోనీ, ఈ పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ పరంగా చూసుకుంటే, పల్లవి ప్రశాంత్ వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ అమ్మ పేషెంట్. నేను ఇంటర్వ్యూ చేయడానికి పోయినా కదా, పేషెంట్ అట్టినే టెన్షన్ అవుతుంది. మనం 4 మాటలు మాట్లాడి అది చేసిన తర్వాత ఆ రోజు మాట్లాడానికి అది చేసింది వాళ్ళమ్మ.
వాళ్ళమ్మ బీపీ ఉన్నది, షుగర్ ఉంది వాళ్ళమ్మకి. ఈ పిల్లగాడు పెద్ద నాలెడ్జ్ పర్సన్ కాదు. ఒకడో 7 లక్షలు మోసం చేస్తేనే నేను మందు తాగుతా అని పోయి పొలం కాడ కూర్చుంటే వాళ్ళ నాన్న పోయి తీసుకొస్తే ఇప్పుడు బిగ్ బాస్లోకి వచ్చిండు. అట్లాంటిది ఈ పిల్లాని మీద ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తే, ఈ పిల్లానికి ఏమన్నా అయితే, వాళ్ళ అమ్మకి ఏమన్నా అయితే, వాళ్ళ ఫ్యామిలీలో ఏమన్నా అయితే మా టీవీ ఉంటుందా, బిగ్ బాస్ షో ఉంటుందా, ఎవడుంటాడు? సరే పోనీ నార్మల్గా ఒక కామన్ మ్యాన్ వచ్చిండు. కామన్ మ్యాన్ వచ్చినప్పుడు పోలీసులకు తెలుసు కదా ఇదంతా. పల్లవి ప్రశాంత్కి వచ్చిన హైపు ఆ పబ్లిక్ ఏ కంటెస్టెంట్కు రాలే ఫ్రెండ్స్ ఇంతవరకు. ఒక పెద్ద హీరోకు వచ్చినట్టు అన్నట్టుగా పల్లవి ప్రశాంత్కు వాళ్ళ విలేజ్లో ర్యాలీ తీసినప్పుడు, అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ హైదరాబాద్లో ఒక రేంజ్లో వెల్కమ్ చెప్పారు, గ్రాండ్ వెల్కమ్ చెప్పారు పబ్లిక్. ఇక్కడ తప్పు ఎవరిది తెలుసా ఫ్రెండ్స్? మెయిన్గా మా టీవీది. మా టీవీ ఆ సిచ్యువేషన్ అట్లా ఉన్నప్పుడు పోలీసులు మా టీవీ చెప్తే వాళ్ళు కంట్రోల్ చేస్తుండే. అంటే ఇప్పుడు మా టీవీ ఇట్లా జరగాలని చూసిందంటారా, లేకపోతే ఏమంటారు చెప్పురు మీరేగా? కావాలని చేసినట్టే ఉంది కదా ఇక్కడ. ఇంకోటి బిగ్ బాస్ ప్రొడ్యూసర్లు ఎవరైతుంటారో, ఆ బిగ్ బాస్ షో మేనేజ్మెంట్ ఎవరైతుంటారో వాళ్ళకి చెప్పాలి పోలీసులు ముందు జాగ్రత్తగా. ఇప్పుడు బయట ఎన్నో జరుగుతున్నాయి ఫ్రెండ్స్. బయట రాజకీయ నాయకులకు దగ్గర ఎన్నో కొట్లాట్లు అవుతాయి, ఎన్నో బస్సులు వాళ్ళగొట్టిన, అంటే కాలబెట్టినవి ఏమంటారు, గవర్నమెంట్ ఆస్తి అనేది చాలా ధ్వంసమైంది. అప్పుడు లేవా ఇవన్నీ? ఒక నార్మల్ కామన్ మ్యాన్ వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయా? కామన్ మ్యాన్కి వస్తాయి, మళ్ళీ ఎవరికి రావు. మళ్ళీ ఇవి బస్సులు కాలబెట్టినవి చూడలేదా మనం? ఎన్నెన్ని చూడలే మనం. ఈ వాస్తవానికి బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు చెప్పారు పోలీసులు. చెప్తే ఈ పిల్లానికి ఇంకోటి అర్థమైంది. ఏంటంటే నాకు రైతు అంటే రెస్పెక్ట్ లేదా, నన్ను బయటికి పోనీయరా అనే కోణంలో ఈ పిల్లాని కోణం వేరే కోణంలో ఆలోచించారు వాళ్ళు. పోలీసులు చెప్పుడు కూడా కరెక్టే చెప్పారు. ఆ చెప్పడం అనేది మాటి వాళ్ళకి చెప్పాలి, లేకపోతే బిగ్ బాస్ మేనేజ్మెంట్కి చెప్పాలి. ఈ చిన్నపిల్లగాడే ఈయనతో ఈ ప్రశాంత్ అంత నాలెడ్జ్ అంటే అంత తెలియదు కదా బయట ఇట్లా ఉంటుంది ఇట్లా అవుతుందని. వాళ్ళ తెలిసిన వాళ్ళు ఉన్నా కానీ ఇట్లా అవసరం లేదు, ఇట్లా చేద్దామని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటుండే. ఇప్పుడు చాలా అంటే చాలా ఎఫెక్టెడ్ ఉన్నది ఫ్రెండ్స్ ఈ బిగ్ బాస్ షో అనేది. ఈ బిగ్ బాస్ షో ఇంతటితో క్లోజ్ కావాలి అని నేను అనుకుంటాను. ఇది చాలామంది అనుకోవాలి, ఎందుకంటే చాలా అంటే యంగ్ జనరేషన్ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది ఇది. ఒక్కొక్కరు అయితే ఒక్క షో ఇడిచిపెట్టరు, లేకపోతే దాని గురించి మాట్లాడుకోడు గంటలు. ఆ షో గురించి చూసుడు అవుతుంది, దాని గురించి మాట్లాడుకోడు, మరి దానికి ఓట్లు వేయాలి. చాలా హైప్ క్రియేట్ చేయడం అనేది బాగుంటుంది దీనిలో, బిగ్ బాస్ షోలో మామూలుగా ఉండదు. మా టీవీ అయినా కానీ, ఆ బిగ్ బాస్ షో అయినా కానీ ఒక రైతు బిడ్డ అనే ట్యాగ్ మీదనే ఇప్పుడు బిగ్ బాస్ నడిచింది ఫ్రెండ్స్. బిగ్ బాస్ 7 సీజన్ అనేది ఓన్లీ రైతు బిడ్డ అనే ట్యాగ్ మీదనే నడుచుకుంటూ పోయింది అది. ఒకవేళ శివాజీ విన్నర్ అయినా, లేకపోతే యావర్ విన్నర్ అయినా వేరే ఉంటుండే కథ. బిగ్ బాస్ అనేది చాలా వరెస్ట్ అయిన షో ఫ్రెండ్స్. అది దానిలో ఆడే గేమ్లు అయినా, దాంట్లో మొత్తం కొట్లాటలు, లొల్లులు పెట్టాలి, వానికి లొల్లులు పెట్టాలి, ఒక రకమైన హైప్ క్రియేట్ చేయాలి, ఇట్లాంటివి ఉంటాయి ఫ్రెండ్స్. అందులో చాలా అంటే చాలా వరెస్ట్ షో ఇది బిగ్ బాస్ షో అనేది. ఎఫెక్ట్ ఏమంటారు, యంగ్ జనరేషన్ మీద ఎఫెక్ట్ చాలా పడుతుంది. దానికోసం ఇక రాగానే టీవీల ముంగట కూర్చోవాలి, దాని గురించి చర్చలు, దాని గురించి డిస్కషన్లు, ఎక్కువ టైం దీనికి కేటాయిస్తారు అన్నట్టుగా ఇది నడిచిన రోజులు. ఈ షో బ్యాన్ చేస్తేనే కరెక్ట్, ఎందుకంటే చాలా ఎఫెక్టెడ్ ఉన్నది షో ఇది. చూసారు కదా, ఇప్పుడు ఇట్లా అయింది, నెక్స్ట్ ఇంకోటి ఏమైనా జరగవచ్చు, ఏదైనా సీజన్కి ఏదైనా జరగవచ్చు. షో బ్యాన్ చేస్తే అయిపోతుంది. దీనిలో ఆడే గేమ్లు ఎట్లుంటాయి ఫ్రెండ్స్? చిన్నపిల్లల గేమ్లు లెక్క ఉంటాయి. ఇప్పుడు క్రికెట్ ఆడతారు, వాళ్ళకుండరు ఇంత ఫ్యాన్స్. మళ్ళా ఇప్పుడు మనకు క్రికెట్ టీం ఉన్నది, ఇంత ఈ రేంజ్ పోయి ఆ రేంజ్ ఫ్యాన్స్ మళ్ళీ వీళ్ళకున్నట్టు ఉండరు. మళ్ళీ ఈ బిగ్ బాస్లో షో చేస్తారు కదా,
ఇలా కంటెస్టెంట్స్ ఉన్న వీళ్ళకున్న ఫాలోయింగ్ క్రికెట్ ఆడేటోళ్ళకు దేశం తరపున ఒలింపిక్స్లో పోయిన వాళ్ళకు వీళ్ళకు ఉంటుంది మళ్ళీ ఆ రేంజ్. ఇది ఎట్లా అంటే ఫ్రెండ్స్ చాలా పబ్లిక్ని ఎఫెక్ట్ అయ్యే షో ఇది. ఈ షో అయితే బ్యాన్ చేస్తేనే కరెక్ట్. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ సఫర్ అవుతాడు ఈ షో ద్వారా. ఒకటి పోలీసులు చెప్పినా కానీ వినకపోవడం. ఇక్కడ పోలీసులు కూడా సఫర్ అయ్యాయి. పోలీసులకు కూడా ఇది ఏమంటారు పబ్లిక్ బాగా హైప్ అయిన విషయం కదా ఫ్రెండ్స్. పోలీసులకు కూడా జర హెడ్ ఎక్కే ఉంటుంది దీంతో. హై డ్రామా అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. మా టీవీ హై డ్రామా లెక్క కొడుతుంది ఇదంతా. బిగ్ బాస్ కూడా చాలా షో మేనేజ్మెంట్ హై డ్రామా లెక్క కొడుతుంది ఇదంతా. 14 రోజులు ఉండాలి మళ్ళీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్. ఉంటాడా మళ్ళీ బయటికి తీసుకొస్తారా అనేది చూడాలి మనం కూడా. ఈ బిగ్ బాస్ షో అనేది అస్సలు కరెక్ట్ కాదు నాకు అనిపిస్తుంది. అస్సలు కరెక్ట్ కాదు. దీన్ని తొందరగా బ్యాన్ చేస్తే చాలామందికి విముక్తి. ఏమంటారు ఫ్రెండ్స్? విముక్తికి అంటే ఇక చాలామంది ఆ బిగ్ బాస్ షో లేకపోతే చాలామందికి విముక్తి. ఇది చాలామంది ఎఫెక్టెడ్ అవుతారు దీంతో. ఏమంటారు ఒకప్పుడు పబ్జీ ఉండే, ఇప్పుడు బిగ్ బాస్ ఇట్లాంటి షోలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. ఇక ఈ షో బ్యాన్ చేద్దామని చెప్పేసి నాకు అనిపించింది. షో బ్యాన్ చేస్తేనే కరెక్ట్ అని నాకు అనిపించింది. మీకు ఎంతవరకు ఇది కరెక్ట్ అనిపిస్తుందో కామెంట్లో చెప్పండి. కొత్త వస్తువులు తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియో నలుగురికి వెళ్ళాలంటే మీరు లైక్ చేయాలి. అట్నే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా బాయ్ బాయ్, టాటా, సీ యూ, ఎంజాయ్, కిర్రాక్ కాకా.